హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? కాలుస్తుంది ఏదో మీకు అర్థమైంది కదా ఇప్పటికే. నాటుకోడి నాటుకోడిని బాగా కాల్చి ముక్కలు ముక్కలు చేసుకొని దాన్ని సన్న పీసెస్లా కట్ చేసుకొని ఇంకేముంది వండేయడమే. దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసేసి నీట్గా కుక్కర్లో వేసి దాన్ని అలా ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోతే సరిపోతుందా? దాని కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇంకేముంది, మా ఇంట్లో నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉండాల్సిందే. సో కాంబినేషన్గా జొన్న రొట్టె చేసేసుకున్నాం. జొన్న రొట్టె చేయడం ఒక ఆర్ట్. సో అది అందరికీ రాదు. పర్ఫెక్షన్ రౌండ్గా రావడం అనేది సో ఆన్ ప్రాక్టీస్ వస్తుంది మనకి. ఓకే, రొట్టె రెడీ. ఇంకేముంది, ప్లేట్లో వేసుకోవడం, లాగిన్ చేయడం. ఓకే, బాయ్.